హాయ్ అండి. అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు వీళ్ళే ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులయ్యేటటువంటి రాసుల వారు. వీళ్లకు పట్టుబడిన అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు అవుతున్నారు. సాక్షాత్తు శని భగవానుడు 2026వ సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు. ఇక ఈ రాశి జాతకులకు శనిదేవుడి యొక్క కృప వలన 2026 నుండి 2050 సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు కూడా, అత్యంత లాభాలు, ధనయోగాలు, అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు. దీని కారణంగా ఈ రాసుల వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోబోతుంది. మరి అదృష్టవంతులు, భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాసుల వారు ఎవరు? ఆ శనిదేవుడి కృపా కటాక్షాలు 2026 నుండి 2050 సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో వీరి యొక్క అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్న వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఆ శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో 2026 నుండి 2050 సంవత్సరం వరకు ఈ రాశి జాతకం దేదీప్యమానంగా వెలిగిపోనుంది. వీరు చేస్తున్న అన్ని పనుల్లో ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఎవరూ ఊహించినటువంటి విజయాలను పొందుకోబోతున్నారు. వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రాసుల వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోబోతుంది. వీరి ఆనందం అంబరాన్ని తాకబోతుంది. హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవదేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాము. ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఆ శనిదేవుడు. ఇక శనిదేవుడు సూర్యుడి పుత్రుడు. న్యాయానికి ప్రతీకగా శనిదేవుడిని కొలుస్తారు. ఇక శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు. శనిదేవుడు సూర్యపుత్రుడు, అలాగే కర్మఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు. ఆ శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎవరికైతే ఏళ్ళనాటి శని, అష్టమ శని, అలాగే అర్ధాష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని, కష్టాలు బాధలు కలిగిస్తాడని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. కానీ శనిదేవుడు సూర్యుడి యొక్క పుత్రుడు, కర్మఫల ప్రదాత, అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఇక శనిదేవుడి యొక్క ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు, దుఃఖాలు అనేవి ఉండవు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తూ ఉంటారో, పాపాలు చేస్తారో, అలాగే వేరే వాళ్లకు నష్టాలు కలిగిస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు, వారిని పట్టి పీడిస్తూ ఉంటాడు. ఇక శనిదేవుడి యొక్క ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు 12 రాసుల వారిలోని కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా ఉండబోతుంది. దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో 2026 నుండి 2050 సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన, అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఇక ఈ రాసుల వారి యొక్క జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు. ఆ శనిదేవుడి యొక్క విశేషమైన కృప ఇప్పుడు ఈ రాసుల వారికి కలగబోతుంది. ఈ రాసుల వారి జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దుఃఖాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. ఇక అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు కాబోతున్న రాసుల్లో మొట్టమొదటి రాశి కన్యారాశి. కన్యారాశి జాతకులకు శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో 2026 నుండి 2050 సంవత్సరంలో ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో కన్యారాశి వారికి అన్ని రకాల లాభాలు, ధనలాభాలు, అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏవైతే ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు. అందులో తప్పకుండా విజయాన్ని అయితే
పొందుతారు. ఇక మీ విజయాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఇక ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అయితే ఉంటుంది. మీ పనిలో నైపుణ్యాన్ని కూడా మెచ్చుకొని మీ పై అధికారులు ప్రమోషన్స్ అయితే ఇస్తారు. జీతాలు కూడా పెరుగుతాయి. కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది. మీరు చేసిన అన్ని పనులు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతున్నాయి. అలాగే ఎవరైతే ఈ రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుంది. శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి 2026 నుండి 2050 సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి శని భగవానుడి యొక్క ఒక విశేషమైన కృపా కటాక్షాలు ఈ యొక్క 2026 నుండి 2050 సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి. ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని వివరాలు విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు. శనిదేవుడి యొక్క ఒక విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావం చూపిస్తుంది. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది. ఇక ఎవరైతే ఈ రాశివారు వ్యాపారం చేస్తున్నారో వారికి సమయంలో వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అధికమైన ధనలాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కలలు కొంటున్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క ప్రయత్నాలు అనేవి నెరవేరుతాయి. వృషభ రాశి వారికి శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో 2026 జనవరి నుండి 2050 సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. తర్వాత రాశి తులారాశి. తులారాశి జాతకులకు శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో ఈ 2026 నుండి 2050 సంవత్సరం వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి. ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఇక ఉద్యోగులకు ప్రమోషన్స్ కూడా పొందుతారు. జీతాలు పెరుగుతాయి. వ్యాపారంలో అత్యద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభాలు వంటి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతూ ఉన్నాయి. మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది. ఆఫీసులో పనులు సమయానికి పూర్తవుతాయి. తులారాశి వారికి శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయి. 2026 నుండి 2050 సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి. అదృష్టం మీ పక్షానే ఉంటుంది. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకూడదు. సమయాన్ని వినియోగించడం వలన శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు శనిదేవుడి యొక్క అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి. గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి కానున్నాయి. అదేవిధంగా ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికైతే అందుతాయి. ఉద్యోగులకు ఈ సమయంలో వారు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగులు సహకరిస్తారు. అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ కూడా ఇస్తారు. అలాగే జీతాలు కూడా పెరుగుతాయి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుంది. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. దీనికి కారణంగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే సుఖ సంతోషాల వాతావరణం ఇంట్లో ఉంటుంది. కుంభరాశి జాతకులకు శనిదేవుడి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ 2026 నుండి 2050 సంవత్సరం వరకు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే మీ యొక్క జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం అయితే చూపుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 2026 నుండి 2050 సంవత్సరం వరకు కుంభరాశి వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది.
ఈ సమయం మీకు అత్యంత లాభదాయకంగా ఉండబోతుంది. కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి. జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి. శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో ఈ రాసుల జాతక జీవితం అనేది దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులవుతారు. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని 12 రాసుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయం అనేది కలిసి వస్తుంది. ఇక ఆ సమయాన్ని మనం అందరం కనుక పట్టుకుంటే ఆ సమయం మన జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థానాలకు మనల్ని చేర్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై సంతోషి మాత అని మీ ఇష్టదైవం పేరు కానీ కామెంట్ చేయండి. ఈ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు.